ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల యొక్క దోషములన్నీ కూడా ఒప్పుకున్నాడంట. వారు పాపము చేశారు, అయ్యా వారి పాపములను క్షమించు, వారిని క్షమించు అయ్యా, వారి నిమిత్తం కాదు, నేను అందరి యొక్క పాపములను నేను ఒప్పుకున్నాను, నీ ఎదుట నేను కన్నీళ్లు విడుస్తున్నాను, నీ ఎదుట నేను పశ్చాత్తాపడుతున్నాను అయ్యా, నా దేశము కాపాడబడాలి, నా ప్రాంతము కాపాడబడాలి, నా ప్రజలు కాపాడబడాలి అని చెప్పి నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తప్పుని ఒప్పుకుంటున్నాడు. వారు చేసిన తప్పుని, వారు చేసిన దోషమును ఒప్పుకుంటూ దేవుడి ఎదుట మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి. ఈరోజు నాడు నీ బిడ్డ గురించి నువ్వు అడగాలి, లేదా నీ ఇరుగు పొరుగు వారి గురించి కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి అందరితోటి కూడా ఏముండాలి? సమాధానము ఉండాలి. అందరితోటి కూడా సమాధానం ఉండాలి. అందరితోటి కూడా మనకి ఐక్యత, ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐక్యత ఉండలేదు ఈ రోజునాడు. ఒకే దేశంలో ఉంటున్నాం, ఒకే ప్రాంతంలో ఉంటున్నాం, ఒకే బజారులో ఉంటూ ఉన్నాం, ఐక్యత ఉండలేదు, సమాధానం ఉండలేదు. ఒకే కుటుంబంలో ఉంటున్నాం, సమాధానం లేదు.